హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివరాజ్ కుర్మి. ఈరోజు మన వీడియోలో మిల్క్ బాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది మహేష్ బాబు గారు అని చాలామంది తెలుసు. అండ్ దాంతోపాటు చాక్లెట్ బాయ్ అనగానే కొంతమంది తెలిసి ఉండొచ్చు అనమాట. ఆ పర్సన్ ఎవరు, ఆ హీరో ఎవరు అనేది. సో అలాగే చాలామంది తెలియకపోవచ్చు అనమాట. సో ఆయన ఎవరో కాదు, మన రామ్ పోతినేని గారు అనమాట. సో ఈరోజు మన వీడియోలో రామ్ పోతినేని గారు ఇంటి హోమ్ టూర్ చేయబోతున్నాం. సో ఈయనైతే ప్రజెంట్ అయితే శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారన్నమాట, అమీర్పేట్లో. సో ప్రజెంట్ అయితే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళబోతున్నాం, హోమ్ టూర్ చేయబోతున్నాం అనమాట. సో ఎవరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తున్నాను. (1988) మే 15న జన్మించారన్నమాట హైదరాబాద్లో. ఆయన ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, శర్వానంద్ గారు ఉన్నారు కదా హీరో, సో ఆయన వీళ్ళ రిలేటివ్ అవుతారు అన్నమాట, బంధువులు అవుతారు. అండ్ దాంతోపాటు ఆయన రామ్ పోతినేని గారు మూవీస్ విషయానికి వస్తే తప్పకుండా చెప్పుకోవాల్సిన మూవీ ఏంటంటే ఇస్మార్ట్ శంకర్ అన్నమాట. సో అది మాత్రమే ఎందుకు చెప్పాలంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గరగా 100 కోట్లు క్రాస్ చేసింది అనమాట. అండ్ దాంతోపాటు ఈయన ఒక ఓన్ ప్రొడక్షన్ ఉందన్నమాట. స్రవంతి రవికిషోర్ అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు. సో ఆయన మేనల్లుడే రామ్ పోతినేని గారు అన్నమాట. సో ఆయన ప్రొడక్షన్లో చాలా మూవీస్ తీశారు. మీకు కొన్ని రామ్ గారి మూవీస్ చూసుకున్నట్టయితే అక్కడ స్రవంతి మూవీస్ అని ఉంటుంది అనమాట. సో అదే ఇలా మేనమ్మ గారి ప్రొడక్షన్ అవుతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మనం రామ్ పోతినేని గారి ఇంటి దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో ఇలా కొంచెం ముందుకెళ్ళి మనం యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ యూటర్న్ తీసుకోగానే మనకు రైట్ సైడ్ గ్రీన్ బావర్చ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ దానికి ఆపోజిట్లోనే లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ ఇదే రూట్లో దిల్ రాజు గారి హోమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకున్న తర్వాత మనకు కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ రైట్ సైడ్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది అనమాట. సో ఇది దిల్ రాజు గారి ఇల్లు అనమాట. బట్ రెంట్కి ఇచ్చారన్నమాట, కమర్షియల్ పర్పస్. అండ్ అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకు రైట్ తీసుకోవాలి. అండ్ దాంతోపాటు రామ్ పోతినేని గారి మూవీస్ విషయానికి వస్తే నాకు నచ్చినటువంటి మూవీస్ ఏంటంటే రామ కృష్ణ అండ్ ఇస్మార్ట్ శంకర్ అన్నమాట. ఈ రెండు బాగా నచ్చాయి. ఇలాగ కొంచెం ముందుకెళ్ళి మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసాం రామ్ పోతినేని గారి ఇంటి దగ్గరికి. సో ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. సో తప్పకుండా ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి. సో ఇక్కడ రైట్ తీసుకోవాలి. సో గ్రీన్ కలర్ బిల్డింగ్ వెనకాలనే ఉంటుందన్నమాట. సో ఇది హరివిల్లు అపార్ట్మెంట్ అనమాట. ఇదంతా చాలామందికి తెలిసి ఉండొచ్చు హోమ్ టూర్, కొంతమందికి తెలియని వాళ్ళకు ఈ హోమ్ టూర్ అన్నమాట. అండ్ రామ్ పోతినేని గారు అప్పుడప్పుడు ఇక్కడ వచ్చేసి పోతుంటారంట, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లాట్స్ అనేది రెంట్కి ఇవ్వడం జరిగింది, కొన్ని ఫ్లాట్లో ఈయన ఉండడం జరుగుతుందంట. సో ఫ్రెండ్స్, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏమంటున్నారంటే, ఇంతకుముందు ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ఉండేది రామ్ పోతినేని గారు, బట్ ఇప్పుడైతే ఉండట్లేదు. బట్ అప్పుడప్పుడు అయితే వచ్చిపోతుంటారు ఇక్కడ. సో వాళ్ళ రిలేటివ్స్ ఎవరు ఉన్నట్టున్నారు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు అన్నమాట. ఆయన కంప్లీట్గా నార్త్ క్యాండిడేట్ ఉన్నట్టున్నారు, హిందీలో మాట్లాడుతున్నారు అన్నమాట, తెలుగు రాదు ఆయనకు. సో అందుకోసం నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇదనమాట రామ్ పోతినేని గారి ఇంటి హోమ్ టూర్. సో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, నేను అనుకున్నటువంటి 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 అవర్స్ వాచ్ టైం ఉంది కదా, సో అది అచీవ్ చేశాను అనమాట. సో అందుకోసమని ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాలి.